కాంగ్రెస్ విపక్షాలు దాని మిత్రపక్షాలు అనుకోనుంటే బిల్లు పాస్ అయ్యేది. ఎందుకు పాస్ చేయలేదో నేను ఈ యొక్క సభలో నిలదీస్తున్నా. ఈ రోజు ఈ సమస్య ఇప్పటిది కాదు. 1996లో దేవేగౌడ ప్రధానమంత్రి, ఆ రోజుండే యునైటెడ్ ఫ్రంట్ కి నేనే కన్వీనర్ని. ఆ రోజు బిల్లు ప్రవేశపెట్టాలని ప్రయత్నం చేశాం. అప్పుడు కాంగ్రెస్ సపోర్ట్ చేసింది, వాళ్ళు ఒప్పుకోలేదు. అక్కడి నుంచి విత్డ్రా చేసుకునే పరిస్థితికి వచ్చాం. ఆ తర్వాత ప్రధానమంత్రిగా వాజ్పేయి గారు వచ్చారు. 1998, 99, 2002, 2003 4 సార్లు బిల్లు తీసుకొచ్చారు. రాజ్యాంగ సవరణ అవసరం, 2/3 మెజారిటీ కావాలి. ప్రతిసారి బిల్లు పాస్ చేయకుండా కాంగ్రెస్ పార్టీ చేశారు. ఇంకో పక్క 2010 మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, యూపీఏ ప్రభుత్వం కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజ్యసభలో బిల్లు పాస్ చేశారు. మీకు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు లోకసభలో తీసుకురాలేదని నేను అడుగుతున్నా. ఆ రోజు రాజ్యసభలో బీజేపీ సమర్థించింది, బిల్లు పాస్ అయింది. కాంగ్రెస్ ఎనిక్కిపోయి మహిళలకు ద్రోహం చేసిందని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆ రోజు అయ్యుంటే ఇప్పుడు మాట్లాడే క్రెడిట్ వాళ్లే తీసుకునేవారు.